పరమహంస పరివ్రాజకులు గురువరేణ్యులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు వేంచేస్తున్నారు. స్వామివారు వచ్చినప్పుడు మనమంతా లేచి వారికి స్వాగతం పలుకుదాం. ప్రవీణ్, పరివ్రాజకులు పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులు గురుదేవులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారికి సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ సంస్థ పక్షాన సాదర స్వాగతం. महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. न कर्मणा न प्रजया धने न त्यागे नैके अमृतत्वमानशुः. परेण नागं निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति. वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः. ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे. तक्रं विपापं परमेष्मभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्गुस्थं. तत्रापि रह्रं गगनं विशोगस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम्. यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः. तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः. श्रीमत्परमहंस परिव्राजकाचार्यवर्य पदवाक्य प्रमाण पारावारपारीणा यमनियमासन प्राणायाम प्रत्याहार ध्यान धारण समाध्यष्टांग योगानुष्ठान निष्ठा गरिष्ठा तपश्चक्रवर्त्यनाद्य विच्छिन्न गुरु परंपरा प्राप्त सांप्रदायक षण्मत स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल वेदार्थ प्रकाशक सांख्यत्रयी प्रतिपादक सकल निगमागमसार हृदय वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्रादिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज महाराज गुरुभूमंडलाचार्य तुंगभद्रातीरवास ऋष्यशृंगगिरिपुरवराधीश्वर
శ్రీ శృంగగిరి శ్రీ విరూపాక్ష శ్రీ పుష్పగిరి పినాకినీ తీరవాస శ్రీశైల శ్రీ అలంబుర్యాది సమస్త పీఠాధీశ్వర శ్రీమదభినవోద్దండ విద్యాశంకర భారతీ గురుపాద పద్మారాధక శ్రీమదభినవోద్దండ విద్యా నృసింహ భారతీ గురుకర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామిన్ తవ చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః నారసింహస్య తత్వజ్ఞం నానాశాస్త్రార్థకోవిదం నౌమ్యహం నైష్ఠికం నిత్యం విద్యాశంకర భారతీం. శ్రీ గురుభ్యో నమః. తెలుగువారందరికీ ఎంతో ముఖ్యమైన ఇష్టమైన పండుగ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులు పరమపూజ్యులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారికి సాష్టాంగ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి బ్రాహ్మణ పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులు, మాన్యులు అందరికీ కూడా సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ సంస్థ పక్షాన సాదర స్వాగతం. విశ్వావసునామ సంవత్సరం బ్రాహ్మణ సమాజానికి ఒక కొత్త విశ్వాసాన్ని కలిగింపజేస్తుందనడానికి ఇవాళ జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమమే ఒక తార్కాణం. అందున ఎంతో ప్రసిద్ధమైన మహిమాన్వితమైనటువంటి సనాతనమైనటువంటి ఈ పుష్పగిరి జగద్గురు సంస్థానంలో ఈ సంస్థ ఆవిర్భావమవడం, గురుదేవుల కరకమలములచే ఉద్ఘాటన అవుతుండడం మనందరి అదృష్టం, బ్రాహ్మణ సమాజం యొక్క అదృష్టం. బ్రాహ్మణ సమాజంలో ఉండేటువంటి ప్రముఖులు, పెద్దలు, నిపుణులు వీరందరి చేత ఏర్పాటైన ఈ అధ్యయన కేంద్రం నవయువ బ్రాహ్మణ తరానికి ఒక ఆశాజ్యోతిలా, ఒక పెద్దన్న పాత్ర పోషించే విధంగా ఈ సంస్థ ఎన్నెన్నో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించబోతూ ఉంది. మొట్టమొదట అఖిల భారత సర్వీసులో చేరగోరు ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహికులైనటువంటి యువతకు తగిన విధమైన తర్ఫీదును ఇవ్వడానికి సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ ప్రధానమైనటువంటి భూమిక పోషించబోతుంది. ఇంకా అనేకమైనటువంటి ఆశయాలతో ఏర్పాటైనటువంటి ఈ సంస్థ కొద్ది క్షణాల్లోనే గురుదేవుల కరకమలములచే ఆవిష్కరణ కాబోతుంది. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడానికి ఈ సంస్థకు కూడా అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు, ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థకు అధిపతి, అనేక దేశాల్లో తమ సాఫ్ట్వేర్ సేవలతో పెద్ద సంస్థను నిర్వహిస్తున్నటువంటి శ్రీ వద్దిరాజు విజయ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సంస్థ ఏర్పాటవడానికి ముఖ్య సూత్రధారి, పాత్రధారి, కర్త కర్మక్రియగా చాలా మొదటి నుంచి కూడా పరోక్షంగా బ్రాహ్మణ సేవల పట్ల ఉత్సాహం చూపిస్తూ ఇప్పుడైతే ఒక ముఖ్యమైనటువంటి ఒక భూమిక పోషించడానికి ముందుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద ప్రధాన ప్రజా సంబంధాల అధికారిగా, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉన్నతోద్యోగం చేసి అనేక గ్రంథాలను రచించి ఇవాళ విశ్లేషకులుగా ఉంటూ బ్రాహ్మణ సమాజం పట్ల ఒక సానుకూల ధోరణితో ఉన్నటువంటి పెద్దలు శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ డైరెక్టర్ జనరల్, వృత్తి పోలీసు వృత్తి అయినా ప్రవృత్తి సనాతన ధర్మమే ధ్యేయంగా వారు డిఐజీగా ఉన్నప్పటి నుంచే సంస్కృతాధ్యయనం మొదలుపెట్టి సమస్త
వేదాంతాన్ని అవపోసన పట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తం కూడా సనాతన ధర్మం పరివ్యాప్తం చేయడానికి తనవంతు పాత్ర పోషిస్తున్న మాన్యులు పెద్దలు శ్రీ కరణం అరవిందరావు గారిని, డాక్టర్ కరణం అరవిందరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇకపోతే రెండు రాష్ట్రాలు విడిపోయాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భగవంతుడే నిర్ణయించిండు వారిని ప్రధాన కార్యదర్శిగా ఉండమని. ఏ ప్రభుత్వమో నిర్ణయించింది కాదు. అలా రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడమే కాదు, ఒక సాహసోపేతమైనటువంటి ప్రకటన ప్రతి ఒక్కళ్ళ మెదళ్లలో ఇంకా 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 ప్రతిధ్వనిస్తుంటుంది. ఒక ప్రభుత్వాధిపతిగా, అధికారిగా హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే ఉండాలి, హిందువులు కాని వాళ్ళు నిర్మోహమాటంగా నిస్సంకోచంగా వెళ్ళిపోండి, ఇంకో ఉద్యోగం ఇస్తాం, కానీ ఇక్కడ మాత్రం ఉండొద్దు, తిరుమల తిరుపతి దేవస్థానం సహా అని ధైర్యంగా ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడడం నిజంగా ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధర్మనిష్ట ఉండాలి. అలాంటి మహనీయులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే బ్రాహ్మణ సమాజానికి ఇద్దరు పెద్ద దిక్కులా ఉన్నారు. ఒకరు భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంటే, మరొకరు భారత రాష్ట్ర సమితికి ప్రాతినిధ్యం వహిస్తుంటే, మరొకరు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ముగ్గురు ప్రముఖులు మన వద్ద ఉన్నారు. ఒకరు కేంద్ర మంత్రి దాకా పనిచేస్తే, ఒకరు నిన్న మొన్నటి దాకా శాసన మండలిలో సభ్యులుగా ఉండి, ప్రెస్ కౌన్సిల్లో సభ్యులుగా ఉండి, ఇంకా భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు వస్తాయని మనమంతా ఆశతో ఎదురు చూస్తున్న ఈ శుభవేళ ప్రస్తుతం శాసన మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి భారత ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారి తనయ డాక్టర్ పివి వాణి గారు, శ్రీ రామచంద్రరావు గారు, అదేవిధంగా సముద్రాల వేణుగోపాలాచారి గారు, ఈ ముగ్గురు రాజకీయ దిగ్గజాలను కూడా ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొనవలసి. ఓకే, కుర్చీలు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా, నిబద్ధత కలిగిన అధికారిగా పనిచేయడం కాదు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషనర్గా నందన్ గారి తర్వాత ఎవరు ఆ ముఖ్యమైన వారసుడు అని ఎదురు చూస్తూ భూతద్దంలో పెడితే ఒక మహానుభావుడు కనిపించారు, వారే శ్రీ ఎంజి గోపాల్ గారు. కనుక వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్గా పనిచేస్తూ చాలా నిక్కచ్చిగా వ్యవహరించేటువంటి నిజాయితీ అధికారి శ్రీ ఎంజి గోపాల్ గారిని, అదేవిధంగా పివి నరసింహారావు గారి తనయుడిగా పివి నరసింహారావు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మహనీయులు శ్రీ పివి ప్రభాకర్ రావు గారు, వారిని తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప ఆర్థికవేత్తగా ఎన్నో సంస్థలకు ఆర్థిక సూచనలు ఇస్తూ, ఎన్నో సంస్థలకు అధిపతిగా ఉంటూ, గొప్ప బ్రాహ్మణ సంఘాలకు కానీ ధార్మిక సంస్థలకు కానీ ఒక పెద్ద దిక్కుగా ఉంటూ మార్గదర్శనం చేసే పెద్దలు ఆర్థిక నిపుణులు శ్రీ ఎస్వి రావు గారిని, శ్రీ ప్రభాకర్ రావు గారిని ఇరువురిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకో కూర్చోటేద్దాం సార్, ఇట్లా ఇట్లా క్రాస్లో అంతే. ఇప్పుడు శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ అనే సంస్థ ఆలోచన ఎందుకు వచ్చింది, దాని ఆశయాలేంటి, భవిష్యత్తులో దీని యొక్క కార్యాచరణ ఏమిటి, హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు శ్రీ రామ్ శర్మ గారిని కూడా, శ్రీ రామశర్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ఇంకా ఇక్కడ ఇంకెందరో పెద్దలు, మహనీయులు, వివిధ రంగాల ప్రముఖులు, వివిధ సంస్థలలో ఉన్నతోద్యోగాలు చేస్తున్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులు ఎందరో ఉన్నారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈనాటి సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్సీ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలను, దాని యొక్క భవిష్యత్ కార్యాచరణను వివరించవలసిందిగా శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారిని సవినయంగా కోరుతూ ఉన్న శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు. ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ, పెద్దలకు చిన్నలకు అందరికీ విశ్వావసునామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు. వచ్చిన వారిలో సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చిన అమెరికా పౌరుడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన మావుడూరు ప్రసాద్ గారు. అలానే ఎక్కడెక్కడో ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సందర్భం బాగుంది, ఉగాది బాగుంది, పైగా జరుగుతున్న పీఠం యొక్క గొప్పతనం బ్రహ్మాండంగా ఉందని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చిన్నలందరికీ మరోమారు ఉగాది శుభాకాంక్షలు. అంతా నిష్ణాతులైన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. వివిధ రంగాలలో నైపుణ్యం సాధించిన వాళ్ళే అందరూ కూడా. ఇలాంటి వారి ముందర ఎందుకు ఈ సంస్థ స్థాపించాము అని నేను విశదీకరించడం బహుశా కష్టతరమైన కార్యమే. కానీ 2-3 మాటలు ఎక్కువ చెప్పను నేను. ఒకప్పుడు ముందున్నాం, ముందుకు సాగాం, సమాజాన్ని ముందుకు సాగించాం. సమాజం ఎలా నడవాలో దారి చూపించాం, దార్శనికత ఇచ్చాం, ఇస్తూనే ఉన్నాం. ఇవ్వటంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దానికి కారణం మనం కావచ్చు, సమాజం కావచ్చు, మనలో ఐక్యత లేకపోవడం కావచ్చు, మన విజ్ఞానం పెంపొందించుకోవటంలో అలసత్వం కూడా కావచ్చు. ఇందులో ఏది కరెక్టు అని ఇదమిద్దంగా చెప్పలేము. కానీ ఇలా నెగటివ్గా ఆలోచించకుండా వీటన్నిటినీ పాజిటివ్గా చేసే దృక్పథం ఎలా ఉంటే బాగుంటుంది అని అధ్యయనం చేయటానికి మన పూర్వీకులు, మనకన్నా ముందున్న మహానుభావులు, బ్రాహ్మణ పెద్దలు, బ్రాహ్మణులలో విజ్ఞానవంతులు, ఇప్పటికీ మన మధ్యన ఉన్న బ్రాహ్మణులలో విజ్ఞానవంతులు, వీళ్ళందరి యొక్క సలహాలతో సూచనలతో ఈ సమాజాన్ని, భవిష్యత్తు సమాజాన్ని, బ్రాహ్మణ సమాజాన్ని, హిందూ సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలమో ఆలోచన చేయించే ఒక ఉద్దేశంతో మాత్రమే ఒక సాయంత్రం మాట్లాడుకుంటూ కప్పు కాఫీ తాగుతున్నప్పుడు విజయ్ వద్దిరాజు గారు, ఆయన ఆరకెల్లో పనిచేసి అమెరికాలో ఇండియాకు వచ్చి అక్కడ పెట్టకుండా ఇక్కడ సంస్థను పెట్టి అది మల్టీనేషనల్ సంస్థను చేసి అక్కడ ఇక్కడ లండన్లో, సౌత్ ఆఫ్రికాలో పలు చోట్ల సంస్థలు స్థాపించి సమాజం నాకు చాలా ఇచ్చింది, సమాజానికి నేను ఏమి ఇవ్వాలి అని తనను తానే ప్రశ్నించుకొని ఆ ప్రశ్న నాకేసాడు. బాబు నేను కూడా ఇదే కొట్టుమిట్టాడుతున్నాను నేను అని ఒక అంకురార్పణ, మనం పెసలు కనుక మంగళవారం నోములకి వేసినట్టు నీళ్లలో వేయటం జరిగింది. ఆ మర్నాడే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, చెరువు రాంబాబు గారిని, దర్శనం శర్మ గారిని, మా రవి గారు ఏది అడిగినా సరే ముందు ఉంటాడు ఆయన, అంతే, వెనక్కి పోడు. కాబట్టి మా బూదాకు రమ్మంటాడు. ఆ బూదాకు పోవడం కష్టం, కానీ మా ఇంటికి రాండి సార్ అంటే వచ్చాడు. 5గురితోటి, అది పంచపాండవులు అంటామా అనకూడదా తెలియదు, 5గురితోటి అనుకున్నాం. ఎల్వి గారు పెద్ద పెద్ద పదవులు చేశారు. ఆయన చాలా సింపుల్గా అడగంగానే వచ్చి అసలు ఏదో మనం ఎండాకాలంలో వడియాలు పెట్టినట్టు అన్ని ఆలోచనలు చెప్పారు ఆ రోజు రాత్రి. అప్పటికప్పుడు ఒక్కొక్క ఆలోచన ఉరుకుదాం సార్ మీతో పాటు అనుకున్నాం. ఆ 3 రోజుల తర్వాత మేము పిలిస్తేనో వారికి తెలుస్తేనే మరికొద్దరు వచ్చారు. అందులో నిత్యం బ్రాహ్మణ సమాజం కోసం పాటుపడుతున్నటువంటి మాజీ డీజీపీ అరవిందరావు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వెంకట చంగవల్లి గారు, నేను ఆయన కలిసి పనిచేసాం, ఆయన ఉన్నారు. ఇలా శేషు మా కుబేరులు వారు మేము ముందుకు వచ్చారు. ఒక ఆయన శ్రీనివాస్ గారిని పాపం వాళ్ళు రాలేకపోయారు, ఆయన అమెరికాకి వెళ్ళారు, ఆయన వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగి 24 ఫిబ్రవరి నాడు మా ఇంట్లో రాత్రి కూర్చొని, మా ఆవిడేదో కొంచెం పెట్టింది అనుకుంటా రాత్రి, నాకు గుర్తులేదు, కానీ కరెక్ట్గా 24 మార్చ్ ఎగ్జాక్ట్గా 1 మంత్. ఒక విధంగా చూస్తే నెల తక్కువ బిడ్డ, ఎందుకంటే ఫిబ్రవరిలో 28 ఉంటాయి. కరెక్ట్గా 1 మంత్లో రిజిస్ట్రేషన్ కావటం అంతా శేషు గారి ప్రయత్నం, ఎస్వి రావు గారి ప్రయత్నం. వాళ్ళిద్దరూ ఆ బైలాసు, చాలామంది బైలాసు ఒక 10 పేజీలు రాస్తారు, వారు ముచ్చటగా 4 ముక్కలే రాశారు. ప్రామిస్ లెస్ డెలివర్ మోర్ అనే పద్ధతిలో రిజిస్ట్రేషన్ కావటం, రిజిస్ట్రేషన్ నెంబర్ రావటం. మర్నాడు 3వ నాడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ బాడీలో స్వామివారితోటి, పుష్పగిరి పీఠాధిపతితోటి
మనం ఎవరి దగ్గరికి పోకలే, వారు మనకు మహామహానుభావులు, జగద్గురువులు వారు. వారితోటి వారి కరకమలాలతోటి దీన్ని ఆవిష్కరించుకుంటే బాగుంటుంది అనుకోవటం, వారు ఒప్పుకోవడం. నిన్న వారి దగ్గరికి వచ్చి మేము మళ్ళీ వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. భవిష్యత్తులో అచిరకాలంలో బ్రాహ్మణ మేధావులు ఇప్పటికీ తోటి ఎక్కువ మంది అనుకోవట్లేదు మొట్టమొదటి. ఎందుకంటే చాలామందికి ట్రబుల్ ఇవ్వదలుచుకోలేము మేము. బయట నుంచి మీరు సహాయం చేయొచ్చు, ఇందులోకి వచ్చి కూడా సహాయం చేయొచ్చు. ఒక అడ్వకసీ గ్రూప్ లాగా, ఒక దార్శనికత గ్రూప్ లాగా, ఒక లీడింగ్ గ్రూప్ లాగా పాత రోజులలో గ్రామాలలో పురోహితులు ఏ విధంగానైతే థియరిటీషియన్స్ లాగా ఆ గ్రామాల వాళ్లకు ఎన్నో సంగతులు నేర్పిన వాళ్ళలాగా, మంచి భావాలు చెప్పేవాళ్ళగా, ఇప్పుడున్న ప్రజాబాహుళ్యానికి విలువలు బోధించే వాళ్ళలాగా, అదేవిధంగా మన బ్రాహ్మణ విద్యార్థులు ఎంతోమంది తెలివితేటలు ఉన్న సివిల్ సర్వీసెస్కు పెద్ద పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు మేధోపరమైన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలనే ఆలోచన ఇలా అన్ని క్రిస్టలైజ్ కాలే ఇంకా. బట్ ఒక చక్కటి ఆలోచనతో స్టార్ట్ చేసాం. పెద్దవాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదించండి, చిన్నవాళ్ళు వాళ్ళ బెస్ట్ విషయం చెప్పండి, మా ఎంట నడవండి, మేము ముందుంటాం. మీరు మమ్మల్ని వెనక్కి ముందుకెళ్తే మీ వెనక మేము ఉంటాం. బట్ కలిసిపోదాం, కలిసి పనిచేద్దాం. ఒక తెలంగాణలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అంచెలంచెలుగా భారతదేశంలోనే ఒక గొప్ప వ్యవస్థగా నా 80వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుందాం అనుకుంటున్నాను. అప్పటికి ఇది కనుక ఎదుగుతే, స్వామివారి ఆశీర్వచనం ఉంటే. అందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు 3:50 అవుతోంది. సరిగ్గా 4:30కు ఈ సభ ముగుస్తుంది. ఎందుకంటే స్వామివారు మరొక కార్యక్రమానికి బయటకు వెళ్ళే అవకాశం ఉంది కనుక పెద్దలను 2 నిమిషాలు శుభాభినందన సందేశాలతో మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ, ఇప్పుడు స్వామివారి కరకమరములచే మొదట సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్సీ ఆ సర్టిఫికెట్ ఆవిష్కరణ, అటు తర్వాత ఈనాటి ఉద్ఘాటన పత్రాలను ఈ రెండింటిని కూడా మనం ఆవిష్కరించుకున్నాం. అంతకుముందు ఇక్కడ ఎందరో పెద్దలు వచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్న కొరడ మహేష్ గారు, సీనియర్ జర్నలిస్టు ప్రేమ గారు, ఇంకా డాక్టర్ మనోహర్ రావు గారు, శ్రీ మోహన్ తూములూరి గారు, భీమసేన్ మూర్తి గారు, పెద్దలు అందరూ వచ్చారు సంస్థ సభ్యులతో సహా. వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఒకవైపు వేదనాదం, మంగళధ్వానం, ఆవిష్కరణ ఉత్సవం. విశ్వావసునామ సంవత్సరం. देवी दुषमाना न आगात् विश्वाची भद्रा सुमनस्यमाना निगमाना दुरुक्तान् बृहत्वदेमगदधे सुवीराः मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्या नाश्लीलं कीर्तये एव देवताः प्रीणाति अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल शुभफल अवाप्तिरस्तु
సుందరలోకనాథమమృతం వేదాంతసారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేశమమలం లోకైకసిద్ధం స్వయం ఇంద్రాదిత్యనరాధిపం సురగురుం త్రైలోక్యచూడామణిం విష్ణు బ్రహ్మ శివస్వరూప హృదయం వందే సదా భాస్కరం ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నూత్నరత్నోపధేయం తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం సుందరం విశ్వరూపం సమస్త సంపత్ సమవాప్తి హేతవ సముద్ధిత పత్కుల ధూమకేతవ అపార సంసార సముద్రసేతవ పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవ ఆపద్ధనధ్వాంత సహస్రభానవ సమీహితార్థార్పణ కామధేనవ సమస్త తీర్థాంబు పవిత్రమూర్తయో రక్షంతు మాం బ్రాహ్మణ పాదపాంసవ ఆధివ్యాధిహరం నృణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం విప్రౌఘదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాశయః వందనాన్ మంగళావాప్తిః అర్చనాదచ్యుతం పదం. ధన్యవాదాలు రాజశేఖర గారికి. ఇక్కడికి వచ్చేసిన ఇటీవలే అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన శ్రీ శ్రీనివాస్ గారికి కూడా స్వాగతం. ధన్యవాదాలు. ఇప్పుడు సంక్షిప్త రమణీయంగా క్లుప్త సుందరంగా పెద్దలు 2 నిమిషాల పాటు అభినందనాపూర్వక సందేశాలు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ మొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అభినందన సందేశం. శ్రీ గురుభ్యో నమః. స్వామివారి పాదపద్మాలకు నమస్కారాలు. విచ్చేసిన పెద్దలందరికీ నా పక్షాన ఉగాది శుభాకాంక్షలు. మనందరికీ కూడా సమాజంలో నేను బ్రాహ్మణ్ణి అని చెప్పుకోవడానికి కొన్నిసార్లు సందేహిస్తూ ఉంటాం. అది ఎందుకంటే మనందరం కూడా చదువుకున్నది సమాజంలో చాలా అసమానతలను తీసుకొచ్చింది బ్రాహ్మలు అని అనేక గ్రంథాల్లో ఇష్టం వచ్చినట్టు చాలామంది రాశారు. అవి మనందరికీ కూడా పాఠ్యాంశాలు చేసి మన స్కూళ్ళల్లో కాలేజీల్లో మనకు నేర్పించారు. దాంతో నేను బ్రాహ్మణ్ణి అని చెప్పుకోవడానికి సందేహం, నేను బ్రాహ్మణుల కోసం పనిచేస్తాను అని చెప్పుకోవడానికి ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి సిగ్గుచేటు. ఎందుకంటే అలా పనిచేయడానికి లేదు. అదేదో రాజ్యాంగ విరుద్ధమైన పని కింద మనకు మనమే ఆలోచన చేసుకుంటూ ఉంటాం. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. దీనివల్ల ఇవాళ మనం చూస్తుంది ఏమిటంటే అనేక మంది ప్రజాసేవలో ఉండవలసిన జాతి దాన్ని వదిలేసి వారికి ఏమాత్రం కూడా అసలు గ్రహస్థితి అనుకూలించని వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయారు. మనందరికీ తెలుసు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు, బ్రాహ్మణత్వం అంటే ఏమిటి, బ్రాహ్మణులు ఏ రకమైన వృత్తులు చేయాలి అన్నది వారు చాలా చాలా వివరంగా చెప్పారు. వారు చెప్పిన పరిస్థితులు ఇవాల్టి కంటే చాలా దయనీయంగా ఉండేవి. కానీ చాలా ధైర్యంగా ఆయన ఆ ప్రాంతాల్లో వాటి గురించి చెప్పారు. మనం దాని గురించి వాళ్ళ స్మరించుకోవడానికి భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మనందరికీ తెలుసు, స్వాతంత్రోద్యమంలో నాయకత్వం వహించింది బ్రాహ్మణ జాతి. స్వాతంత్రోద్యమంలో ఆస్తులు అన్నీ కూడా వదులుకుని త్యాగం చేసి దేశం కోసం పోరాడిన వారిలో అత్యధిక శాతం బ్రాహ్మణ జాతి. ఆ తర్వాత వచ్చిన అధికారంలోకి చూస్తే వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో పడేసి వచ్చారు. వీళ్ళెవరు అధికారంలోకి ఎక్కువ మంది రాలేదు.
అధికారంలోకి వచ్చినా కూడా మనం సమాజానికి ఏం చేయాలి అనే ఆలోచనతో పనిచేసిన వాళ్ళే అత్యధిక బ్రాహ్మణులు ఉన్నారు. ఏది ఏ కారణమైనా సరే బ్రాహ్మణులు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నది క్రమక్రమేణా ప్రజలకి, ప్రభుత్వాలకి, సమాజానికి మేలు చేయగలిగే స్థితి నుంచి వారు కొంత తప్పుకుని వారి వారి జీవితాలతో వారు సంతృప్తి చెందుతూ వస్తున్నారు. మా ఉదాహరణకి మా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నేను సర్వీస్లో చేరిన సమయంలో సుమారు 30 నుంచి 35% ఆంధ్రప్రదేశ్ కాడర్లో ఐఏఎస్ ఆఫీసర్లు బ్రాహ్మణులు ఉండేవారు. మరి దానివల్ల కేవలం బ్రాహ్మణులకే మేలు జరిగిందా? ఒకవేళ మనకి సమయం ఉంటే నేను మీకు ఇంకా విశదీకరించి చెప్పేవాడిని. ఆ రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కానీ, షెడ్యూల్డ్ కాస్ట్స్ వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ ఏ విధంగా చూసినా పరిపాలనతో ఒక గీటురాయిగా నిలబెట్టిన వారు బ్రాహ్మణ జాతికి చెందిన వారే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఇక్కడ నాతో పాటు మా బ్యాచ్మేటు మా సోదరుడు గోపాల్ ఉన్నాడు. ఏ సమావేశానికి దేశ స్థాయిలో వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్నే ముందు వాళ్ళు పలకరించి, మీరు దయచేసి చెప్పండి ఈ కార్యక్రమంలో ఎలా అమలు చేయాలి, మీ అనుభవంతో మీరు చెప్పండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళని అడిగేవారు. దాన్ని దేశ స్థాయిలో అందరికీ కూడా ఇది ఆచరణ యోగ్యం అని చెప్పేవారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బ్రాహ్మణుల కోసం పనిచేయలేదు, సమాజం కోసం పనిచేశారు, నిజాయితీతనం కోసం పనిచేశారు, సత్య మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. వారెవరు కూడా ఆస్తులు సంపాదించాలనే దృష్టితో ఎప్పుడు కూడా పనిచేయలేదు. ఒకవేళ అలా చేసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి సమాజంలో మార్పు కావాలి, సమాజంలో మన సాంస్కృతిక విలువలు ప్రతిబింబించాలి, మన చరిత్రాధారమైన విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేయాలి. అసలైన భారతీయ సంస్కృతి ఏమిటో అందరికీ తెలియజెప్పాలంటే మళ్ళా బ్రాహ్మణులు వారు చేయవలసిన బాధ్యతలు వారు తీసుకోవాలి. అందుకని ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అన్నది అన్ని రంగాల్లో కూడా బ్రాహ్మణులకి కావలసిన సలహా సహకారాలు ఎలా అందించాలి అనే ఉద్దేశంతో చేస్తున్న చిన్న ప్రయత్నం. స్వామివారి కరకమలాల మీదుగా ఈరోజు ఆ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్వామివారు మా ప్రెసిడెంట్ గారికి అప్పగించడం, వారి సమూహంలో, వారి సమక్షంలో ఈ చక్కని సమూహంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్లో అందరం కూడా సభ్యులు అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరెవరికి ఉన్న వారి యొక్క ఆలోచన విధానంతో కానీ, మీ అనుభవంతో కానీ దయచేసి మీరు సహకారం అందించండి. మన పిల్లల యొక్క తెలివితేటల్ని, సహజ సంపద మన పిల్లలకి తెలివితేటలు భగవంతుడు ఇస్తున్నాడు. ఆ తెలివితేటలతో వాళ్ళందరినీ పోటీ పరీక్షల్లో బాగా రాణించడానికి కానీ, వారి ఎంపిక చేసుకున్న ఏ నైపుణ్యంలో కూడా వారికి ఉచితమైన ఉత్తమమైన శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే మేము ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసుకున్నది విద్యారణ్యం వేద పాఠశాలకు వెళ్ళి ఆ విద్యారణ్యం వేద పాఠశాల పిల్లలకి సహాయ సహకారాలు ఏ విధంగా ఇవ్వాలి అన్నది ఏర్పాటు చేసుకున్నాం. అనుకున్నది తడువుగా వెంటనే విజయ్ గారు వారి సంస్థ నుంచి వారి సిఎస్ఆర్ కింద ఒక 5 లక్షల రూపాయలు కూడా నిన్న వాళ్ళకి అందించారు. కాబట్టి వేద విద్య కూడా మనకి చాలా ప్రధానమైనది. వేద విద్యతో పాటు లౌకిక విద్యని రెండు కూడా ఏ విధంగా జోడించి ఈ విద్యార్థులకు మనం చక్కని భవిష్యత్తు ఇవ్వాలన్న అంశం కూడా చూస్తున్నాం. కాబట్టి ఇలాగా ఈ 2 అంశాల గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. మా పెద్దలు ఇతర సభ్యులందరూ కూడా మిగతా విషయాలు చెప్తారు. స్వామివారు ఈరోజు సమయం ఇచ్చి ఆశీర్వదించినందుకు వారికి మరొక్కసారి నా పక్షాన కూడా నా కృతజ్ఞతల్ని వారికి సమర్పించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ధన్యవాదాలు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి. భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నాయకులు, శాసన మండలి పూర్వ సభ్యులు శ్రీ రామచంద్రరావు గారిని శుభాభినందన సందేశం. శ్రీ 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 శంకర భారతి స్వామి వారికి
అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ఉన్నటువంటి పెద్దలు మన ఎల్వి ప్రసాద్ గారికి, శ్రీమతి వాణిదేవి గారికి, అరవిందరావు గారికి, వేణుగోపాలాచారి గారికి, గోపాల్ గారికి, ఎస్వీరావు గారికి, ప్రభాకర్ గారికి, జ్వాలా నరసింహారావు గారికి, రామశరణ్ గారికి, శేషప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, మన చెరువు రామప్రసాద్ గారికి, రాంబాబు గారికి, అదేవిధంగా చంద్రమౌళి గారికి, దర్శనం శర్మ గారికి, ఈ యొక్క అధ్యక్షుడు అయినటువంటి యొక్క వద్దిరాజు విజయ్ కుమార్ గారికి, చాలామంది మిత్రులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, మూర్తి గారికి, అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంతమంది తక్కువ సమయంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నా కూడా ఈ యొక్క ఇనాగ్రేషన్కు ఇంతమంది రావడము చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇంతకుముందు ఎల్లి ప్రసాద్ గారు చాలా విషయాలు చెప్పండి, ఎక్కువసేపు చెప్పకుండా కేవలం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రాహ్మణ బహుజన ప్రియులు మనము ఆఫీసర్స్గా ఉన్నా, బ్యూరోక్రాట్స్గా ఉన్నా, రాజకీయ నాయకులుగా ఉన్నా, ఏది ఉన్నప్పుడు కూడా బ్రాహ్మిన్స్ ఒక సమాజంలో వారి పట్ల ప్రజలకు ఒక రెస్పెక్ట్ అని ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం ఆ స్థానాన్ని కోల్పోతున్నటువంటి ఒక సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్, బ్రాహ్మిన్ ఎక్సలెన్స్ అనేది రావడం, దీంట్లో అనేకమైన ఆలోచనతో ఉన్నది. బ్యూరోక్రాట్స్ని, అదేవిధంగా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు బ్రాహ్మిన్ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది. రెండో విషయము, బ్రాహ్మిన్స్ అనేది మన సనాతన ధర్మాన్ని, భారత సంస్కృతిని రక్షించేవాళ్ళు. మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటు అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా ప్రతి భారతీయుడు, ప్రతి ఒక్క బ్రాహ్మణుడు మనకు గాయత్రి మంత్రము, అదే పద్ధతిలో ఉన్నటువంటి ఒక మనము సనాతన ధర్మం ఉన్నటువంటి రిచువల్స్ మనం చేస్తాం. దాన్ని బట్టి భారతదేశ అఖండతని ఒకటి, భారతదేశ సంస్కృతిని ఒకటి, సనాతన ధర్మాన్ని ఒకటి కాపాడేది మనం. కాబట్టి మన పైన సమాజంలో పెద్ద బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ యొక్క సంస్థకు నా తరఫు నుంచి నా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జ్వాలా నరసింహారావు గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దలు, శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణిదేవి గారిని శుభాభినందన సందేశం. స్వామి వారికి ముందుగా పాదాభివందనాలు సమర్పించుకుంటూ, వేదిక మీద ఉన్న అన్నదమ్ములందరికీ, ఎందుకంటే కొంచెం సేపే 2 నిమిషాల్లో మాట్లాడే విషయం కాదు, కానీ ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ, బ్రాహ్మణ ఎక్సలెన్సీ అనేది ఇవాళ మంచి పర్వదినాన, ఉగాది పండగ పర్వదినాన స్వామివారి కరకమల చెందితే ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇంత మంచి సెంటర్ని మంచి ఆలోచించి మా నరసింహారావు గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, మొన్ననే ఆయన మీటింగ్లో కూడా చెప్తుండే ఇలాంటి చేసుకుంటున్నామని. చాలా సంతోషం. ఒక 15-20 ఏళ్ల క్రితం ఇప్పటిదాకా మన అరవింద్ కుమార్ గారు చెప్పినట్టుగా, అలాగే రామచంద్రరావు గారు చెప్పినట్టుగా, బ్రాహ్మణులకు అనంటే మనం చెప్పుకుంటేనే ఏదో తప్పేమో అన్నట్టుగా, మనం బ్రాహ్మణులు ఎవరు అధికారంలో ఉన్నా బ్రాహ్మణులు మళ్ళీ బహుజనులకి ఇష్టమే, మనం అందరికీ పనిచేస్తాము, వాళ్ళందరూ కూడా మనల్ని ఇష్టపడేవాళ్ళు. కానీ క్రమక్రమేణా అది ఇంకో దారి పోతుంది. కానీ సక్రమమైన మార్గంలో నడిపించడానికి మేబీ ఇప్పుడైతే దాదాపు ఒక 20-25 నా ఎరికలోనే ఉన్నాయి, నా ఫోన్లోనే ఉన్నాయి, అన్ని గ్రూప్స్ ఉన్నాయి, అన్ని సంఘాలు స్థాపించినారు. జిల్లాకు ఒకటి, మండలానికి ఒకటి అంటే కూడా తప్పేం లేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందంటే ఇంతమంది మన బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి, బ్రాహ్మణులు ఉన్నారని చాలా సంతోషంగా ఉంది. మనం ఒంటరి కాదు, మనం సంఘటితంగా ఇంకా చాలా సాధించగలం. మన తెలివికి సాటి ఏదీ లేదు అనేది మరీ నేను చెప్పక్కర్లేదు. మన చదువు, మన మేధా సంపత్తే ఒక మామూలు వ్యక్తిని ఒక ప్రధానిని చేయగలదే అని మనం అందరం ప్రూవ్ చేసుకున్నాం. మనందరికీ తెలిసిన విషయమే. మన కార్యకర్తగా, ఒక చిన్న కార్యకర్తగా ఎదిగి ఈ దేశాన్ని పరిపాలించి తెలంగాణ భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు మనందరికీ ఆదర్శం.
సో చదువు గురించి ఆ రంగంలోనే నేను అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కారణంగా ఈ ఎక్సలెన్సీకి, ఎందుకంటే ఈ పేరే నాకు ఎంతో చాలా సంతోషం అనిపించింది, సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ. సో మన కమ్యూనిటీలో ఉన్న ఎవరైనా చదువు కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా సరే డబ్బు లేదు అని ఆగిపోవద్దు. చదువులు అది ఫస్ట్ ప్రయారిటీ. చదువు ఉంటే అది పెద్ద ఆయుధం, ప్రపంచంలో ఏదన్నా సాధించుకోవచ్చు అని నేను బాగా నమ్ముతాను. సో దీనికి కావలసిన మంచి కార్పస్ ఫండ్ ఈ కమిటీ మెంబర్లందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. కొంచెం కార్పస్ ఫండ్ కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్తో మనం ఏర్పాటు చేసుకొని దానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ నేను 1973లో మా నాయనగారు శ్రీ పివి గారు స్థాపించిన ఒక ఎన్జిఓ ఉంది. వారు పెట్టిన ఏదైతే సీడ్ మనీ ఉందో అది ఎట్టి పరిస్థితిలో ఎవరు ముట్టకుండా దాని మీద వచ్చిన ఆదాయంతోనే అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మరి ఇక్కడ పెద్ద గొప్ప వాళ్ళు సుబ్రహ్మణ్యం గారు లాంటి వారు, అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు పెద్ద ఆఫీసర్స్, అలాగే ఎస్వి రావు గారు, అంటే వీళ్లకు అఖండులు ఉన్నారు ఇక్కడంతా, చాలా అందరు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మీరు ఒకవేళ తలుచుకుంటే అదొక చాలా చిన్న విషయం, కానీ దీన్ని మంచి అత్యున్నత స్థాయికి తీసుకుపోగలరు. నాకు బాగా నమ్మకం ఉంది. నా వంతుగా తప్పకుండా ఏ పనున్నా కూడా తప్పకుండా చేస్తాను, వితౌట్ ఎనీ పొజిషన్. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. స్వామివారికి పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేయడమే కాదు, ఇప్పుడు సంస్కృతాంధ్ర పండితులుగా ఎంతోమందికి భగవద్గీతను నేర్పించే గొప్ప ధార్మికవేత్తగా కూడా మన ముందున్న శ్రీ కరణం అరవిందరావు గారు. మొట్టమొదటగా శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారికి, వారి పాదపద్మాలకి నా నమస్కారాలు. ఈరోజు మన సంస్థకు వారి ఆశీర్వాదాన్ని ఇస్తారు. అందువల్లనే వారి ఆశీర్వచనాల కోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒకే ఒక విషయం చెప్తాను. ఏమిటంటే, బ్రాహ్మణులకు సమాజంలో ఇంపార్టెన్స్ ఉందనేది మనకు ఎలా తెలుస్తుంది? మిగతా ఏ కులాన్ని కూడా రెడ్డి అనేవాడు ఉండకూడదు, కమ్మ అనేవాడు ఉండకూడదు అని ఎక్కడ ఉద్యమాలు లేవు. కానీ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు, బ్రాహ్మణుని ఎలిమినేట్ చేయండి అనేటువంటి నినాదాలు దేశంలో చాలా చోట్ల వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకా కొన్ని నార్త్ ఇండియన్ రాష్ట్రాల్లో కూడా బ్రాహ్మణుడు ఉంటే వీడు సమాజానికి చాలా అన్యాయం చేశాడు, వీడు సమాజాన్ని నొక్కి పెట్టాడు అనేటువంటి దీంతో బ్రాహ్మణులపైన జరిగినంత విష ప్రచారము ఏ కులం పైన జరగడం లేదు. సో దీన్ని బట్టి మనకు అంతో ఇంతో ప్రాధాన్యం ఉందని మనం తెలుసుకోవాలి. మనకి ఇంపార్టెన్స్ ఎప్పుడు తెలుస్తుంది? మనల్ని ద్వేషించేవాడు ఉన్నప్పుడు మన ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎవడు మనల్ని ద్వేషించేవాడు లేకుంటే మన ఇంపార్టెన్స్ ఏముందండి? సో కాబట్టి మనల్ని చాలామంది ద్వేషిస్తున్నారు. సో మనల్ని ద్వేషించే వాళ్ళు ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో ఒక కల్చర్ వార్స్ అనేది ఉంది. ఆ కల్చర్ వార్స్ అంటే భారతీయ సంస్కృతిని నిర్మూలించాలంటే మొట్టమొదటగా ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని మనం నిర్మూలిస్తే ఈ భారతదేశాన్ని మన కబ్జాలోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని ఒక్కడిని నిర్మూలిస్తే ఈ దేశాన్ని మన కబ్జాలోకి తెచ్చుకోవచ్చు. సులభంగా మిగతా వాళ్ళందరినీ మార్చి పరిచేయచ్చు మన సంస్కృతిలోకి, లేక మన మతంలోకి అనేటువంటిది. అలాంటి భావన రెండు బలీయమైనటువంటి మతాల్లో ఉన్నది. అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో దీనివల్ల ఈ విష ప్రచారం వల్ల ఏం జరుగుతున్నదంటే, ఇంతకుముందే మన వాళ్ళు చెప్పినట్టుగా నేను బ్రాహ్మణుడు అని చెప్పుకోవడానికి మనం చాలామంది సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మనలో ఒక రకమైన గిల్ట్ కాంప్లెక్స్ ఉన్నది. అలాగే మనలో ఉండడమే కాకుండా మన పిల్లల్లో ఇంకా ఎక్కువైపోతున్నది. మన పిల్లల్లో పర్టికులర్లీ కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్లో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కాలేజీ లెవెల్లో కూడా, స్కూళ్ళ లెవెల్లో కూడా ప్రచారం నడుస్తూ ఉంటుంది. అరే మీరందరూ కూడా మీరు ఒకప్పుడు ఇట్లా దుర్మార్గులు, మీరు దుర్మార్గం చేశారు, అది ఇది మన వాట్సాప్ల నిండా అదే ఉంటుంది, మన సోషల్ మీడియా నిండా అదే ఉంటుంది. కాబట్టి ఈ గిల్ట్ కాంప్లెక్స్తో మన బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మన ధర్మం నుంచి దూరం పోవాలి అని అనుకుంటుంటారు. సో ఇలాంటి సమయంలో అసలు మనం అంటే ఏమిటి, మన ఐడెంటిటీ ఏంటి, మనకు ఉన్నటువంటి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వీఆర్ నాట్ ఎనీ అదర్ కాస్ట్. ఇప్పుడు మిగతా వాళ్ళు రెడ్డి ఎలాగానో కమ్మలాగానో మనం కూడా ఒకనొక కులం కాదు. ఇది ఒక వర్ణం. దీనికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, దీనికి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఉన్నది, దీనికి కొంచెం మనం నేర్చుకోవాల్సినటువంటిది, తెలుసుకోవాల్సినటువంటిది, ఇతరులకు తెలియజెప్పాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విద్య ఏమిటో మనం కొంచెమన్నా మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. 10 మందికి మనకు తెలిసిన పరిధిలో చెప్తుండాలి. అందువల్ల
బ్రాహ్మణుడికి ఉన్నటువంటి స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇదండి. ఎందుకంటే మన పైన బ్రాహ్మణులకు విరుద్ధంగా చాలా చాలా నినాదాలు వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మన ఆత్మవిశ్వాసము, మనకు ఆత్మగౌరవము మన పిల్లలకు ఉండాలండి. అరే నేను బ్రాహ్మణుడు అంటే వాడు చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఎస్ బ్రాహ్మణుడు సరే, బట్ హీ హెస్ టు నో వాట్ ఈస్ దిస్ ట్రెడిషన్. వాళ్ళు ఎంత గొప్ప ఋషుల దీన్ని సంతతి వాళ్ళం మనం అనేటువంటిది మనకు తెలియాలి. ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం అండి. ఈరోజు ఈ స్వామివారు మనకు స్వామివారు కూడా ఈ విషయం పైనే వారు చాలా ఎజిటేట్ అవుతుంటారు. మామూలుగా బ్రాహ్మణులు ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవడము, వాడు ఏదో గిల్ట్ కాంప్లెక్స్లో పడిపోవడము, ఇట్లా వాటి గురించి వారు చాలా మాట్లాడుతుంటారు వారు కూడా. ఎందుకంటే నేను ఈ పీఠంతో చాలా అసోసియేట్ అయ్యానండి. సో చాలా రోజుల నుంచి ఈ పీఠంతో అసోసియేట్ అయ్యాను కాబట్టి స్వామివారి మనస్సు కూడా కొంత తెలుసు నాకు. సో ఈ సందర్భంలో స్వామివారి ఆశీస్సులు మనకు దొరకడం అనేటువంటిది చాలా మంచి ఐడియా. మొన్ననే మీటింగ్లో 4-5 రోజుల క్రితం మీటింగ్లో మన శర్మ గారే సజెస్ట్ చేశారు ఇక్కడ పుష్పగిరి పీఠంలో పెట్టుకుంటే బాగుంటుందని. సో వెంటనే నేను పవన్ కుమార్ గారిని కాంటాక్ట్ చేశాను. స్వామీజీ గారు ఒప్పుకున్నందుకు వారికి నా నమస్కారాలు. ఇక్కడ ఇంతమంది బ్రాహ్మణ పెద్దలు చాలామంది ఉన్నారు. మనమందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇదేనండి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా, మన పిల్లల్లో మనకు బ్రాహ్మణులు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా రావాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. అది ఈ సంస్థ, ఎన్నో బ్రాహ్మణ సంస్థలు ఉన్నాయి. మనం కేవలం ఏదో ఎకనామికల్గా వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తామంటే అది ఒక్కటే చాలదు. ఇంటలెక్చువల్గా కూడా ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనేది మనం ఆలోచించాలి. ఆ విషయమై ఈ సంస్థ ఆలోచిస్తుందని నేను భావిస్తున్నాను. నమస్కారం. వైద్యులు శ్రీ చింతలపాటి డాక్టర్ గారు, అదేవిధంగా ఈ పీఠం పుష్పగిరి పీఠం పాలనాధికారి శ్రీ చంద్రమౌళి గారు, అది మీ ఉదాత్తత, శ్రీనివాస్ గారు అడిషనల్ స్పీకర్, వీళ్ళందరూ కూడా వచ్చారు. నెక్స్ట్ శ్రీ గోపాల్ గారు మాట్లాడే కన్నా ముందు శ్రీమతి వాణీదేవి గారు ఒక స్పందన తెలియజేస్తారు. వారి స్పందన. చిన్న ప్రకటన సార్. కమిటీ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు. పక్కనే ఉంది కనుక ఇన్స్టిట్యూషన్ కూడా ఈ పక్కనే, వరుణ్ మోటార్స్ నుంచి గీతాంజలి తర్వాత ఆ పక్కనే ఉంటుంది. గొప్ప ఆర్గనైజేషన్ కాదు కానీ పార్కింగ్ ప్లేస్ బాగా ఉంది అక్కడ మీ సభలు నిర్వర్తించుకోవడానికి. అంటే మీరు సభలు నిర్వర్తించుకోవడానికి ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం. స్పెషల్లీ ధన్యవాదాలు. ఆ ఇబ్బంది నాకు తెలుసు, ఎందుకంటే మీటింగ్ పెట్టుకోవాలంటే మీటింగ్ ప్లేస్ దొరకదు. మరి ఇక్కడైతే ఎప్పుడు దేవాలయం నడుస్తుంటాయి కదా, ఇక్కడ వీలు కానప్పుడు మీరు అక్కడ తప్పకుండా నాకు ఒక్కరోజు ముందు చెప్పినా చాలు. ఎందుకంటే ఎప్పుడు అది నడుస్తూనే ఉంటుంది. అందులో ఒక స్కూల్ కూడా నడుస్తుంది, గ్రంథాలయం ఉంది, ఒక ఆడిటోరియం ఉంది. అక్కడ మీకు చాలా స్పేస్ ఉంటుంది కనుక, పార్కింగ్ ప్లేస్ ఉంది కనుక మీరు అక్కడ నిశ్చింతగా మీ మీటింగ్స్ అక్కడ పెట్టుకోవచ్చు. దానికి ఏమి నాకు చాలా సంతోషమైన విషయం. పవిత్రమైన మన జాతి వాళ్ళు ఎంతమంది అక్కడ కాలు పెడితే అది ఇంకా ఇంప్రూవ్ అవుతుందేమో అని నాకు ఆశ. ఇది నా స్వార్థం కోసం చెప్తున్నమాట. మేము భవిష్యత్తులో మేడం శతావధానాలు అష్టావధానాలు కూడా మంచి వేదిక చూస్తున్నాము. భవిష్యత్తులో ఇక్కడే ఉపయోగించుకుంటాం. పెద్దలు తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ కార్యనిర్వహణాధికారి, తెలంగాణ విజిలెన్స్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీ ఎంజి గోపాల్ గారు. మొట్టమొదటిగా గురువు గారి పాదపద్మాలకి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఆహుతులైన పెద్దలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమయాభావం వల్ల చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా తరఫున ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్కి ఏ విధమైన సపోర్ట్ కానీ సహాయ సహకారాలు కానీ కావాలంటే ఎప్పుడైనా సరే అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, బ్రాహ్మణత్వం మీద అటాక్ గురించి ఇప్పుడే పెద్దలు మాట్లాడారు. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త విషయం ఏం కాదు. నేను 2002-2003 సంవత్సరంలో, అంటే ఒక 4 సంవత్సరాలు రాజ్భవన్లో గవర్నర్ గారికి ముఖ్య కార్యదర్శిగా పనిచేసినప్పుడు, అప్పటి గవర్నర్ శ్రీ రామేశ్వర్ ఠాకూర్ గారు, వారు మైథిలీ బ్రాహ్మణ వంశానికి చెందినవారే కాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ అప్పుడున్న రాజకీయ కుటుంబాలకి చాలా తోడు నీడగా వ్యవహరిస్తూ వారికి అడ్వైజ్ ఇస్తూ ఉన్న సందర్భాల్లో ఉజ్జయిన్లో వేద విజ్ఞాన్ పరిషత్ అని మొదలుపెట్టాలి, భారతదేశం నుంచి ప్రభుత్వం నుంచి సహకారం కావాలని చెప్పి కొంతమంది పెద్దలు అప్పుడున్న ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
కొంతమంది బ్రాహ్మణ వ్యతిరేకులు, ఇది అరవిందరావు గారికి కూడా తెలుసు, వ్యతిరేకులు వచ్చి మీరు వేద విద్యా ప్రతిష్టానం ఎందుకు ప్రభుత్వం యొక్క సహకారంతో మొదలు పెట్టాలి, ఆ వేదాలన్నీ బ్రాహ్మణులకు సంబంధించినవి, మనం ఎందుకు సహాయం చేయాలి సెక్యులర్ గవర్నమెంట్లో అని చెప్పి ఒక విషం, ఒక సీడ్ అక్కడ వారి మైండ్లో నాటినప్పుడు మంచి ధర్మకర్తలు, ధర్మాన్ని పాటించేవాళ్ళు, విలువల్ని పాటించేవాళ్ళు, రామేశ్వర్ ఠాకూర్ లాంటి కొంతమంది సద్బ్రాహ్మణులు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పారు, అమ్మ వేదాలు అనేవి ఒక బ్రాహ్మణులకు సంబంధించినవి కాదు, వేదాలు అనేవి అంటే ఓ శాంతి మంత్రం పూర్తిగా చదివి వేదాలు ఈ పృథ్వీ నుంచి ఆకాశం దాకా మధ్యలో ఉన్న ప్రాణులందరికీ, వనాలకి, వృక్షాలకి, జంతువులకి అన్నిటికీ సంబంధించిన వేదాల్లో ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే ఈ బ్రాహ్మణులు ఇప్పుడు ఎలాగైతే వాళ్ళ షోడశ సంస్కారాలు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి అక్షరాభ్యాసం దగ్గర నుంచి చెవులు పుట్టే దగ్గర నుంచి చనిపోయేదాకా ఏ విధమైన సంస్కారాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో ఆ విధంగా బ్రాహ్మణులు సెల్ఫిష్గా ఎప్పుడు ఉండరు. కాబట్టి మన ప్రభుత్వం నుంచి సహాయం ఇవ్వాలన్నప్పుడు వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈ వేద విద్యా ప్రతిష్టానం అనేది ఉజ్జయిన్లో స్థాపించడం జరిగింది. కాబట్టి మనం ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్స్పెన్స్ ద్వారా ముందు మా కలీగ్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఈ సెంటర్ ద్వారా ముందు కాబోయే సివిల్ సర్వెంట్స్కి మన విలువలు ఎలాంటివి, ముందు తరాలకి ఈ విలువలు ఎలా పెంపొందించి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా దాన్ని ముందు పరిరక్షించి దాన్ని ఇంకా పెంపొందించే అవకాశాలను చూసి అలాంటి పెద్దలను తీసుకొచ్చి వాళ్ళకి గనక ట్రైనింగ్ ఇప్పించగలిగితే వాళ్ళు తప్పకుండా సివిల్ సర్వీసెస్లో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ రాయటం ఒక వంతు అవుతే ఈ పర్సనాలిటీ టెస్ట్లో ఆ విలువల్ని మాత్రమే చూస్తారు. వాళ్ళ నాలెడ్జ్, సబ్జెక్టు, మెమరీ దాని గురించి ఏమి మాట్లాడరు. కాబట్టి ఈ విలువల్ని ముందు మనం పెంపొందిస్తే తప్పకుండా మరి బ్రాహ్మణులకి మనం సహాయం చేసే వాళ్ళు అవుతాం. ఫైనల్గా ఇదంతా ఏమంటాం, థింకింగ్ గ్లోబల్లీ అంటాం, బట్ వీ ఆల్సో నీడ్ టు యాక్ట్ లోకల్లీ. ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒకసారి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక 3 ఫ్లోర్లు ఎక్కి మా ఇంటికి వచ్చారు. దూరంగా మా భార్య ద్వారా బంధువులైనా వచ్చి, గోపాల్ గారు మీరు నాకు తెలుసు కానీ ఇప్పుడే మొదటిసారి కలుస్తున్నాను, మా అబ్బాయి రామనాథ శాస్త్రి గారు చిలుకూరులో ప్రిన్సిపాలు, వేరే కులాల వాళ్ళు కావాలని ఈ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థలో కొంతమంది లీడర్లు మా అబ్బాయిని, వాళ్ళ అబ్బాయి ఉపనయనం రోజున అతన్ని అవమానించాలని చెప్పి ఏదో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది, మీరు ఏదైనా సహాయం చేస్తారా అన్నప్పుడు నేను ఆయన బ్రాహ్మడు, నేను చేస్తే వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేది లేకుండా అట్లీస్ట్ స్టేటస్కో మెయింటైన్ చేయడానికి ఏదో ప్రొయాక్టివ్గా ఎక్కువ సహాయాలు చేయమని ఎవరు వచ్చి కోరరు. ఈ విధంగా గ్రీవెన్సెస్ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా చేయాలి అనే దృక్పథంతో ముందుకెళ్తే ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళం కాము, అన్యాయానికి గురైన బ్రాహ్మణులకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి అనుకుంటూ మరొకసారి స్వామివారికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీ గోపాల్ గారికి ధన్యవాదాలు. శ్రీ ఈశ్వర ప్రగడ హరిబాబు గారు వచ్చారు ఖమ్మం నుంచి. ఇంకా పెద్దలు, వారు కూడా గొప్ప ఆర్థికవేత్త. ఇప్పుడు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా అనేక పార్టీలో అనేక మంది నాయకులకు సలహాలు ఇచ్చే పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి మా సముద్రాల వేణుగోపాలాచారి అన్న గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి గారి కార్యక్రమంలోచే మరి సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ ఉద్ఘాటన మహోత్సవం మరి విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా ఈ సంస్థ కూడా 10 కాలాల పాటు విశ్వాసంగా, నమ్మకంగా ఇతర బ్రాహ్మణ పెద్దల సహకారం, ఆశీర్వాదం పొందాలని చెప్పేసి మరి భగవంతుని కోరుతూ, స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, కింద కూర్చున్న పెద్దలందరికీ, ఎందుకంటే కొందరిని పిలిచిండ్రు చైర్స్ మీద, కొందరిని అందరు కూడా మీరు ఎలిజిబుల్ ఫర్ సీట్ ఆక్యుపై ర్యాష్లో కూర్చునే ప్రముఖులందరూ వచ్చిండ్రు. ఎందుకంటే ఇది పెద్దలు విజయ్ గారు, మరి జాల్ నరసింహరావు గారు పెద్దలందరి సహకారంతో, మనందరి సహకారంతో ఒక కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి మనం ఎప్పుడు కూడా మాట్లాడు ఒకటి, ఏ సంఘంకు అయినా ఎవరైనా కూడా మేము మాట్లాడేది, రామచంద్రరావు గారు కానీ, వాణిదేవ్ గారు కానీ, మా ఎస్వీరావు గారు కానీ, ప్రభాకర్ అన్న కానీ మాట్లాడేది ఒకటే, ఐక్యత అంటాం మనం. పోంగనే ఐక్యత లేదు కాదు, ఐక్యత ఉన్న, అందుకే ఇందరం మంది వచ్చాం మనం. కానీ ఐక్యత అవసరం ఉన్నప్పుడు రావటం లేదు, అది మనం కొద్దిగా గమనించాలి. ఎందుకంటే మనకు సహజంగా వచ్చే క్వాలిటీసు
హింస ఉండవద్దు, మనకెందుకు ఆ విషయము, మూడవది అంటే మనం జోక్యం చేసుకోవడం అన్న ఒక వీక్నెస్ ఉన్నది ఒకటి. అవసరం ఉన్నప్పుడు పరశురాముడు ప్రీతి కూడా బలంగా ఆవేశం వస్తుంది. ఆవేశంతో కొద్దిగా ఈగో కూడా ఉన్నది అందరికీ, చాలామందికి. ఎందుకంటే తరతరాల నుంచి వచ్చిన తత్వం కనుక ఆ ఈగో అన్నది ఒకటి దయచేసి అందరూ కూడా తీసేసుకోవాలి. ఒకటి. రెండు, దీంట్లో మన శాఖలు ఎన్నో ఉన్నాయి. మరి పెద్దలు మన్నించాలి, స్వామివారు మన్నించాలి, మధ్వలు, నియోగులు, స్మార్తులు, వైష్ణవులు, రాజస్థాన్ బ్రాహ్మణులు, మార్వాడి బ్రాహ్మణులు. నేనేమంటా అంటే ఓకే, మనము సంఘం చూస్తున్నాం, జీవన ప్రమాణాలు చూస్తున్నాం. మరి బ్రాహ్మణుల్లో ఉన్న ఇతర శాఖల్లో కన్నా వేరే కులాలకి ఇచ్చడం తప్పు ఎక్కువ చూస్తున్నాం కదా. వేరే కులస్తులతోటి లేచిపోవటమో లేకపోతే ఇబ్బందులతో ఆర్థికంగా, అంతకన్నా ఎక్కువ ఈ శాఖలన్నీ కలిస్తే ఈ సంఘటితంగా మన సమాజం బలపడుతుంది. ఎందుకంటే ఇది ఏది రోజన్నా కూడా సంఘం కానీ సమాజం కానీ బ్రాహ్మణత్వం కానీ బలపడాలంటే ఖచ్చితంగా రాజకీయంగా మన అందరూ ఐక్యతగా ఉండాలి. ఉదాహరణకు మల్కాజ్గిరిలో 4 లక్షల నుంచి 5 లక్షల మంది ఉంటారు. తమిళ బ్రాహ్మణ్స్ కానీ, కన్నడ బ్రాహ్మణ్స్ కానీ, ఆంధ్ర తెలంగాణ బ్రాహ్మణ్స్ కానీ. కానీ రామచంద్రరావు గారికి ఓటే లేదు. అంటే హౌ ఇట్ షోస్ ద వీక్నెస్. నేను వేరే విధంగా క్రిటిసైజ్ చేస్తే రాజకీయాలు తీసుకోవచ్చలేను. కనుక అందరూ మన ఓట్లను వాడుకుంటారు. ఇప్పుడు పెద్దలు గోపాల్ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, మరి అదేవిధంగా అందరూ కూడా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా చీఫ్ సెక్రటరీ కానీ, ప్లానింగ్ సెక్రటరీ కానీ పెట్టుకునేది మన వాళ్ళనే. ఎందుకంటే నిశ్చితంగా ఉంటాము, నిర్భయంగా ఉంటాము. అదే ఐపీఎస్ అరవిందరావు గారు ఉండే కరప్షన్ ఉండదు, అన్నీ సక్రమంగా చేస్తాం. 6 కానీ 7 కానీ పని ఇబ్బంది లేకుండా చేస్తాం. కనుక అధికారంకు మనకు పనికిరాం కానీ అధికారులుగా పనికొస్తారు మనల్ని అందరూ. కనుక అధికారులుగా ఇప్పుడు బ్రాహ్మణ పరిషత్ ఉండే అంతకుముందు, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. జ్వాల గారు ఉండి మరి మాకేం అవసరం ఉన్నా కూడా జ్వాల గారికి చెప్తుంటే మీ జ్వాల క్లియర్ చేస్తుండే కొన్ని ఇష్యూస్ అన్నీ, సంఘటన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అట్లనే ఏంటంటే మన వాళ్ళు మనల్ని ఫస్ట్ ఎలివేట్ చేసుకోవాలి. మనమే మన సొసైటీలో ఏమున్నదంటే, సపోజ్ అనవద్దు, తప్పనుకోవద్దు, గోపాల్ గారు మంచి ఆఫీసర్ అని అంటా అనుకో, ఏ గోపాల్ ఏంటండి, గోపాల్ గారిని ఇంకా మంచి ఆఫీసర్ ఉన్నాండి అంటారు. మనమే, వేరే వాళ్ళు కాదు. నేను పొలిటీషియన్ ఇద్దరిని వాడుకుంటా. మీరు చెప్పిన సార్ని వాడుకుంటా, ఇంకొకరిని వాడుకుంటా. ఓహో వీళ్ళిద్దరు పడదు కదా, ఇద్దరిని వాడుకొని నా అవకాశాన్ని నేను తీసేసుకుంటా. అది వేరే కులస్తులు లేదు. వేరే కులస్తులు ఏదున్నా కూడా క్యాండిడేట్ పెడితే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. అక్కడ ఉన్న క్యాండిడేట్కు షాలో కప్తారు, సన్మానం చేస్తారు, వాళ్ళు కోరికలు అడుగుతారు. అడిగినాక వాళ్ళు గెలిచిన తర్వాత అదే స్ఫూర్తి ఉంటుంది. మన వాళ్ళు మీటింగ్ పెడితే వానికన్నా ముందే మన వాళ్ళు మీటింగ్ పెడతారు, ఫోటోలు తీసుకుంటారు. మేమందరం వేసాం సార్ ఒక తాట అంటారు. వేసినాక వీడు కూడా 5 సంవత్సరాలు వాడు కలవాడు. అదే మనం అట్లా ఉంటాం. మళ్ళీ మనం అదే మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, మాకు కమ్యూనిటీ రాలేదు అన్న ఈ ఇష్యూస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతుంటాయి. కనుక మనం కూడా బ్లాక్మెయిల్ చెయ్యాలి. ఒకటి, మైక్ ఆఫ్ చేస్తావా? అది ఆఫ్ చేయి. 2 ఆఫ్ చేయరు బాబు ఎందుకు. 2, బ్రాహ్మడు ఎక్కడ నిల్చున్నా, కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా కూడా ఏ పార్టీ అయినా బ్రాహ్మడికే వేయాలి ఓటు. మీరు తిరిగినా తిరగకుండా వేయాలి. అట్లా వేస్తే ఏంటంటే కనీసం 2వ స్థానమో 3వ స్థానమో వస్తుంది. మినిమం నువ్వు దొంగతనంగా వేసుకో, ఎట్లనే వేసుకో, తిరగక అవసరం లేదు. మన ఓటు మనం వేసుకుంటే గెలవకున్నా కూడా సెకండ్ స్టేజ్ వస్తే, సెకండ్ స్టేజ్ అన్న పొలిటికల్ పార్టీ పిలుస్తుంది, అరే ఈయన వస్తే బలం ఉంటాడు అంటే, దాని ద్వారా మనకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే పొలిటికల్గా ఈరోజు తక్కువ అవుతున్నారు. గతంలో 24-25 మంది సరికి నరసింహరావు గారు ఉన్నప్పుడు 24 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు రోజు మరి మన శ్రీపాదరావు గారి అబ్బాయి దుద్దిల్ల మన శ్రీధర్ బాబు గారు, శ్రీపాదరావు గారు పుణ్యమా అని చెప్పి కంటిన్యూ అవుతున్నాడు, లెగసీ కంటిన్యూ అవుతుంది. అట్లే గతంలో ద్రోణరాజు శ్రీనివాస్ గారు ఉండే, ద్రోణరాజు సత్యనారాయణ పేరు మీద. ఇప్పుడు అక్కడ మల్లాది విష్ణు పోయిండు, తర్వాత డిప్యూటీ స్పీకర్ ఉండి 9 పోయిండు. మేమేదో కింద మీద పడి 200 కుటుంబాలు ఉన్నా, సోన్లో 200 కుటుంబాలు ఉంటాయి. గోపాల్ గారు సార్ తెలుసు, మన కలెక్టర్ పనిచేసినప్పుడు. ఆ 200 కుటుంబాల్లో ఈ 4 కూడా ఉండరు. అక్కడ అందరు హైదరాబాద్ ఉంటారు, ఓటుకి ఎవరు రారు. అయినా కష్టపడి పైకి వచ్చాక కాపాడుకున్నాం. కనుక ఫస్ట్ మనం సంఘటితంగా అందరూ ఒకటి ఉండాలి. ఈ ఉపశాఖలు శాఖలు దయచేసి మర్చిపోయి సంఘటితంగా ఉండి, మరి సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ ఏదైతే ఏదో కార్యక్రమం పెట్టిందో, అకాడమిక్ ఇష్యూలో కానీ, సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు వేద పాఠశాల ఇష్యూలు కానీ తప్పకుండా. మొన్ననే మరి శ్రీధర్ బాబు గారు, బట్టి కుమార్ గారు 100 కోట్లలో 35 కోట్లు నిన్న ఇచ్చారు కనుక ఇంకా 100 కోట్లు ఇంకా 2 monthsలో ఇస్తాను కనుక మరి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూడా గతంలో జాల గారు తెలుసు,
మన దాంట్లో ఐఏఎస్లు తక్కువ అవుతున్నారు, ఐపీఎస్లు తక్కువ అవుతున్నారు, గ్రూప్ 1 ఆఫ్ తక్కువ అవుతున్నారు ఆ కాంపిటీషన్ వల్ల కానీ రిజర్వేషన్ వల్ల కానీ. కనుక దానికును తప్పకుండా బ్రాహ్మణ పరిషత్కు లింక్ చేస్తే ఆ స్కాలర్షిప్ తప్పకుండా మనకి ఇప్పించడానికి నేను తప్పకుండా కృషి చేస్తా. ఎందుకంటే 4 ఏళ్ళు ఉంటాం కనుక పవర్ లోపల ఇబ్బంది ఏమి ఉండదు. రామచంద్ర సాబ్ కూడా సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా, ఆల్టీ అబ్జెక్షన్ ఉండదు. గతంలో 7,000 మందికి 20 లక్షల రూపాయలు చొప్పున విదేశ విద్యా విధానం కింద మరి దర్శన్ శర్మగా అందరం ఉన్నప్పుడు ఇప్పించాం. అదేవిధంగా 12,000 మందికి మన అంటున్న పూజారి భార్యలకు కానీ 3 నుంచి 5 లక్షల సబ్సిడీ ఇప్పించాం. అదే ఒరవడి కంటిన్యూ కావాలి, ఎడ్యుకేషన్ ఇంకెక్కువ కావాలి. స్టేట్లో కానీ ఇంకా బయట ఎక్కడ చదువుకున్న మన పేద విద్యార్థుల కొరకు సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ ఏ కార్యక్రమం తీసుకున్నా మేమందరం వెంట ఉంటాం. దీనికి టీబీఎస్పీ అనుబంధంగా చేస్తే మనకి ఈజీ అవుతుంది. వాడు 20 లక్షలు ఇస్తే మనం ఒక 3-4 లక్షలు వెళ్ళిపోవచ్చు. ఆ దిశగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మరి మా విజయ్ గారు కానీ మా జ్వాల గారు కానీ పెద్దలందరూ కానీ ఏ కార్యక్రమం చేపట్టినా తప్పకుండా మా వంతుని తప్పకుండా భాగస్వామి ఉంటా, ఇన్వాల్వ్ అవుతా అని చెప్పి మనవి చేస్తూ అందరికీ విశ్వాసనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఇంతకు రెట్టిందగా మరి మన కార్యక్రమాలు ఉండాలి. విజయ గాథలు మా ఇదే దర్శన్ శర్మ మైక్లో గట్టిగా మాట్లాడని చెప్పి స్వామి గారికి మరొకసారి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారికి. ఇప్పుడు విఖ్యాత ఆర్థికవేత్త శ్రీ ఎస్వి రావు గారు, తర్వాత ప్రభాకర్ రావు గారు ఒక్కొక్క నిమిషం క్లుప్త సుందరంగా, ఎందుకంటే స్వామివారు 4:30కే వెళ్ళాలన్నారు, ఇంకొక 5 నిమిషాలు ప్రార్థన చేశాను కనుక తొందరగా ముగిద్దాం. స్వామివారి పాదపద్మాలకు నమస్కారాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన బ్రాహ్మణ పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో జ్వాలా నరసింహారావు గారు వారి మిత్రులు అందరూ కలిసి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. పెద్దలందరూ చెప్పారు బ్రాహ్మణిజం, హౌ ఇట్ హ్యాస్ టు బి అప్లిఫ్టెడ్ అండ్ ఆల్ దాట్. నేను క్లుప్తంగా చెప్తానండి. మనకు ముఖ్యంగా ఐక్యత ముఖ్యం. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా అనేది అందరం కలిసి ఎటువంటి విభేదాలు లేకుండా ఈ సంస్థను ముందుకు నడిపించి దాని ఆబ్జెక్టివ్స్ను అచీవ్ చేసే విధంగా మీరందరూ పాటుపడాలా అని చెప్పి నేను అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు. ఇక్కడ ఎస్ రావు గారికి ధన్యవాదాలు. శ్రీ పివి ప్రభాకర్ రావు గారు. విద్యాశంకర భారతీ స్వామి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ బ్రాహ్మణ పెద్దలందరికీ నమస్కారం. కరెక్ట్గా నెల క్రితం మేమందరం కలిసి ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభిద్దాం అనుకున్నాం. అది మరి ఆ సంకల్ప బలం ఎంత బ్రహ్మాండంగా ఉండిందంటే కేవలం నెల రోజుల్లోనే సాధ్యపడింది. దానికి పెద్దలందరూ నడుం కట్టి ఇది సాధ్యపరిచినందుకు వాళ్ళందరికీ ఈ శుభాభినందనలు తెలుపుతున్నాను. అలాగే విద్యాధనం సర్వధనం ప్రధానం అన్నారు. అంటే విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనలో లేనిది డబ్బు, అధికారం. ప్రస్తుతం వీఆర్ బీయింగ్ సబ్జెక్ట్ టు రివర్స్ డిస్క్రిమినేషన్. ఇందాక పెద్దలు చాలామంది చెప్పారు. ఇదంతా పోవాలంటే మనలో పెద్దలు చాలామంది ఇందాక కూడా చెప్పారు, ఆత్మస్థైర్యము, అలాగే ప్రైడ్ ఇన్ అవర్ సెల్ఫ్, ఇన్ అవర్ కల్చర్, ఇన్ అవర్ హ్యాబిట్స్. ఈ ప్రైడ్ మనం డెవలప్ చేయాలి. మా యూత్లో పెద్ద పెద్ద స్థానాలకు ఎలా వెళ్ళాలి అన్నది వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సంకల్ప బలం ఉంది, మనకు తెలుస్తూనే ఉంది. దానికి తోడు ఈరోజు ఆధ్యాత్మిక బలం కూడా స్వామివారి ఈ ఉద్ఘాటన వల్ల మనకు లభించింది. దిగ్విజయంగా ముందు సాగిపోతున్న నమ్మకంతో నేను అందరికీ శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ ఉగాది శుభాకాంక్షలు కూడా అందరికీ తెలుపుతున్నాను. నమస్కారం. జనరల్ బాడీ మీటింగ్లో అరవిందరావు గారు ఏం చెప్పారంటే, ఒక హైదరాబాద్ కాదు మన జిల్లాల నుంచి అన్నారు. ఇలా నేను అడగంగానే మొట్టమొదటిగా మా ఖమ్మం జిల్లాకు చెందిన హరిబాబు గారు, వారు సీనియర్ అడ్వకేటు, చార్టెడ్ అకౌంటెంటు, పలు సేవారంగ కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లాలో ఇక్కడిక్కడ పాల్గొన్నారు. వారు చెప్పగానే వెంటనే
ఇండస్ట్రియలిస్ట్ అనగానే మనం వెంటనే ఎంత ఇస్తారు ఏమిటి ఇవన్నీ మాటలు వస్తాయి కాబట్టి అది చెప్పట్లేదు. వారు వచ్చారు, అదంటే ఆన్ అవర్ ఇన్విటేషన్ అండ్ ఆన్ ఈజ్ పోలీషన్. శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామివారి పాదపద్మములకు నమస్కారం. ఇట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభావవంతమైనటువంటి బ్రాహ్మణ వ్యక్తులందరూ ఇక్కడే ఉన్నారు. అందరికీ నా నమస్కారం. మీ ఆశయానికి విద్యాశంకర భారతీ స్వామి వారి ఆశీర్వాదం తోడవటం ఏదో దీనితో తప్పనిసరిగా ఒక శుభ పరిణామం జరుగుతుందని నాకు అనిపిస్తోంది. బ్రాహ్మణీకమే భారతదేశపు గుండెకాయ. బ్రాహ్మణీకం లేకపోతే భారతదేశానికి బంగ్లాదేశ్కి తేడానే లేదు. ఇలా ఈ బ్రాహ్మణీకానికి సనాతన ధర్మానికి గతంలో కూడా అనేక సవాళ్లు ఎదురైనాయి. బౌద్ధం రూపంలో కానీ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో బౌద్ధం కానివ్వండి, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో జైనం కానివ్వండి, అలాంటి కంటకప్రాయమైనటువంటి ఈ భారత భూమిని సమూలంగా శుద్ధి చేసి ఈ మన భారతీయులకు అందించిన మహాస్వామి మన ఆదిశంకరాచార్యుల వారు. దానిలో అనేక మంది అనేక రకాల పంటలు పండించారు, కానీ ముఖ్యంగా దీన్ని కంటక రహితం చేసి ఈ మన భారత జాతికి అందించిన వారు మాత్రం ఆదిశంకరాచార్యుల వారని చెప్పక తప్పదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళ మళ్ళీ చంపా, బలి, జావా, సింగపూర్, మలేషియా, బంగ్లాదేశ్, బర్మా ఇత్యాది దేశాలు అన్నీ కూడా సనాతన సాంప్రదాయం నుంచి మళ్ళీ వైతొలిగి మళ్ళీ బౌద్ధం, ఇస్లాం, క్రిస్టియానిటీ మతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీన్ని మళ్ళీ తిరిగి పూర్వవైభవం రావాలి అంటే దీన్ని మళ్ళీ ఈ శ్రీ శంకరస్వామి పీఠం వారే దీనికి సాధ్యం చేయగలరు తప్పితే మరొకరు కాదనేది నా అభిప్రాయం. ఇట్లాంటి మహానుభావులు ఎవరొచ్చి మళ్ళీ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించినా మనం గుర్తించాలి కదా అంటే అన్ని కులాల వాళ్ళ యొక్క సంపూర్ణమైన మద్దతు తీసుకున్నాం. శంకరాచార్యుల వారు చెప్పారు, చండాలుడైనా బ్రాహ్మడైనా ఒకటే వగరా అని. అట్లాగే మనకి ఆచార్యుల వారు ఇతర చెప్పిన వాడు కూడా వైష్ణవ మతాచార్యులు కూడా అదే చెప్పారు, అందరినీ దగ్గర తీయటం అనేది. ఇవాళ ఇది మనకి అవసరం కదా అంటే ఈ సనాతన ధర్మంలోకి క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరినీ కూడా ఇందులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అప్పుడే వాళ్ళు మోస్తే ఈ పల్లకి మోయబడుతుంది తప్పితే అక్షంగా బ్రాహ్మణుల నుంచి ఇది జరగదు. గతంలో మహానుభావులు అందరూ చేసిన కూడా పని అదే. మనం చూసినట్టయితే పాండవులు వగైరా వాళ్ళు ఉపనయనాది కర్మలు చేసుకున్నారు, శ్రాద్ధ కర్మాదులు చేశారు. అందువల్ల మన బ్రాహ్మణులు, మన పురోహితులు అందరి విధి ఏమిటి అంటే మొత్తం భారత సమాజాన్ని సనాతన ధర్మం వైపు మళ్లించడం అనేది మన ముఖ్య కర్తవ్యం అని నేను భావిస్తున్నాను. అందులో పెద్దలు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ సందర్భంగా ఇంతమంది పెద్దలతోటి పూజ్య విద్యాశంకర భారతీ స్వామి వారి దర్శనం జరగటం ఇవాళ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జ్వాల నరసింహారావు గారు మరియు తదితరులందరికీ నేను సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అన్న సంస్థ ఏ కార్యక్రమం చేపట్టినా సరే తప్పనిసరిగా నా సహాయ సహకారాలు ఉంటాయని నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ హార్దిక సహకారం ఎప్పుడూ ఉంటుందని భావిస్తూ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు, పెద్దలు, న్యాయవాది, వారి యొక్క అభినందన సందేశం. స్వామివారి పాదాలకు నమస్కారం అండి. సభకు పిచ్చేసిన అందరూ మిత్రులు, రామచంద్రరావు, వాణి గారు, సుబ్రహ్మణ్యం గారు, అరవిందరావు గారు, అందరికీ నమస్కారాలండి. ఈ సంస్థ స్థాపించడం జ్వాలా నరసింహరావు చాలా సంతోషకరమైన విషయం. సార్ చెప్పారు, ఇది రాగానే మొదటి సభ్యత్వం మీరే తీసుకోవాలండి అని. మొదటి కంట్రిబ్యూషన్ నా తరఫు నుంచండి. మీరు ఎప్పుడు చెప్పినా కూడా ఐల్ బి దేర్ అండి. అండ్ ఈ సంస్థ పురోగతికి నా చేతనైనంత వరకు నేను ఐఎమ్ ఆల్వేజ్ అవైలబుల్ అండి. అందరూ క్షమించాలి, నేను కోర్టులో తప్పించి బయట మాట్లాడడం లిమిటేషన్ అండి. నమస్కారం అండి. రామశర్మ గారు. జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ
ఉగాది శుభాకాంక్షలు, నమస్కారాలు. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అని ఈ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం ఉంది అని పొద్దున నా మిత్రులు ఒకరితో నేను చర్చిస్తూ, అంటే సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సా, బ్రాహ్మణుల కోసం మీరు ఒక సెంటర్ పెట్టారా అని అన్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఏమండి బ్రాహ్మణుల కోసం సెంటర్ పెట్టడంలో తప్పు లేదు, అలా అని చెప్పి మిగతా సనాతన ధర్మాన్ని తిట్టేవాళ్ళు, బ్రాహ్మణులు తిట్టేవాళ్ళు వీళ్ళందరూ వాళ్ళు తిడుతున్నప్పుడు మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, మా గొప్పదనాన్ని మేము చెప్పుకోవడానికి, ఈ సమాజం కోసం బ్రాహ్మణులు ఎంత కష్టపడ్డారు తరతరాల నుంచి యుగ యుగాల నుంచి, దానికోసం ఆ చరిత్ర అంతా మీకు తెలియజెప్పడానికి ఇలాంటి సంస్థలు పనికొస్తాయండి అని చెప్పాము. సెంటర్ ఫ్రమ్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అనేది మనం కేవలం మన బ్రాహ్మణుల గొప్పతనం చాటుకోవడానికే కాకుండా మన భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి సహాయం చేయగలం, వాళ్ళని వృద్ధిలోకి ఎలా తీసుకురాగలం. ఇందాక గోపాల్ గారు, సుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా ఒకప్పుడు 35% ఐఏఎస్లో మిగతా సివిల్ సర్వీసెస్లో ఉండేవాళ్ళంటే మళ్ళీ అంతకంటే ఎక్కువ లెవెల్కి మనం తీసుకురాగలగాలి. ఈ రోజుల్లో మన పిల్లలు ఐఏఎస్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. ఇచ్చి మనం ఈ సంస్థ ద్వారా మనం కనుక మనల్ని మనం వృద్ధి చేసుకుని అందరినీ మనం కనుక వృద్ధిలోకి తీసుకురాగలిగితే అంతకంటే గొప్ప విషయం ఉండదు. నా తరఫు నుంచి నేను చేయగలిగిన సహాయం ఏమున్నా కూడా ఎప్పుడైనా కూడా మేము చేస్తామని చెప్తూ థ్యాంక్స్. సంతోషం. ధన్యవాదాలు రామశర్మ గారు. రాంబాబు గారు ఒక్క నిమిషం ఏమన్నా చెప్తారు త్వరగా, ఒక్క నిమిషం. పారిశ్రామికవేత్త రాంబాబు గారు కేవలం అక్కడి నుంచి. పరమ పూజ్య పీఠాధీశ్వరులకి పాదపద్మాలకి నమస్కారం పెట్టుకుంటూ, ప్రముఖులు చాలామంది కూర్చున్నారు, పెద్దవాళ్ళు చాలా మాట్లాడారు. బ్రాహ్మణుల కోసం సేవ, సనాతన ధర్మం కోసం సేవ చేసేందుకు ఏ పనికైనా కూడా నేను నా వంతు సహాయం నేను చేస్తానని చెప్పి పీఠాధీశుల సమక్షంలో ఇంకొకసారి మళ్ళా నా మాటగా చెప్తున్నాను. పరమహంస పరివ్రాజకులు పుష్పగిరి ఆదిశంకరాచార్య మహాసంస్థానం జగద్గురువులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారికి ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ అధ్యక్షులు వద్దిరాజ్ విజయ్ గారు, ప్రధాన కార్యదర్శి వనంజ్వాల నరసింహారావు గారు, శేషు గారు దంపతియుక్తంగా గురువందనం సమర్పిస్తారు. రాజశేఖర శ్రీమ గారు ఇట్రండి, ఇది ఒకళ్ళు పట్టుకోండి. అటువైపు అట్లా రండి, ఇట్రండి, ఇట్రా రాజశేఖర్ ఇట్రండి. దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతః సురుచో వేన ఆవహ. సబుద్ధ్నియా ఉపమా అస్య విష్ఠా సతశ్చ యోనిమసతశ్చ వివహ. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. ధీనామవిత్రియవతు శ్రీవాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ ఇవాళ గురుదేవుల కరకమలముల చేత ఉద్ఘాటన అవ్వడం మనందరి సుకృతం. ఈ విశ్వావసునామ సంవత్సరం మనకు నిజంగా కూడా చక్కని శుభారంభాన్ని కలిగించిందని కోరుకుంటూ, పుష్పగిరి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారిని ఈ సందర్భంగా మనల్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేసి మనందరికీ ఆశీర్వగ్రహం కురిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. స్వామివారు. శ్రీ గురుభ్యో నమః.
అజ్ఞానాంతర్గహనపతిత ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవసికాన్ బ్రహ్మపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్యరూప. ఈరోజు అందరి వ్యాఖ్యానం ఈ శ్లోకంలో అంతర్లీనమై ఉంది. ఈరోజు బ్రాహ్మణ్యం ఎలా ఉన్నది అనేటువంటి వారి ఆత్మభావన ప్రకటించారు. లోకాలన్నీ కూడా మళ్ళొక్కసారి కారు చీకట్లో కమ్ముకున్నాయి. అజ్ఞానాంతర్గహనపతిత ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవసికాన్ దహ్యపాపచ్యమానాన్. పాపపు ఆలోచనలతో, పాపపు భావనలతో, ఆత్మ భావన లేకుండా, అంటే ఆత్మజ్ఞాన సంపద లేకుండా లోకమంతా వ్యవహరించేటువంటి శంకర భగవత్పాదులు జనించినటువంటి కాలము ఆనాడు ధార్మికమైన కాలం. అయినా ధర్మంలోనే అనేకత్వం ఉన్నది కాబట్టి ఆ ధర్మాన్నంతా ఏకత్వానికి తీసుకురావడానికి శంకర భగవత్పాదులు నిజమైన శాస్త్ర విద్వాంసులతో వాక్యార్థం చేసి బ్రహ్మమత స్థాపన చేశారు. ఈరోజు బ్రహ్మజాతి మత స్థాపన చేయటానికి మనమందరము కూడా మళ్ళొక్కసారి విరాట్ రూప సందర్శనము చేయించక తప్పట్లేదు. మనమందరూ అనుకుంటూ ఉంటాం, ఒక్కరు మాట్లాడితే జ్ఞానం వస్తుందా? రాదు. సంఘమంతా మాట్లాడాలి. సంఘే శక్తి కలవు యుగే. ఎవరి పాటికి వారు ఉన్నామనుకోండి, ఎవరికైనా ఎగతాళిగానే ఉంటాం. అట్లా కాకుండా లోకానికి ఏదైనా ఒక ప్రమాణమైనటువంటి ప్రణాళిక కావాలి అంటే ఎగతాళి కాకుండా ఉండాలి. మనకంటూ ఒక విద్యా సంస్థలు ఈరోజు చాలా ఉన్నాయి చెప్పుకునేటువంటివి. మన అరవిందరావు గారు కానివ్వండి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, మన వాణి గారు కానివ్వండి, రాంబాబు గారు కానివ్వండి, మన వేణుగోపాలాచార్యుల వారు కానివ్వండి, జ్వాలా నరసింహం గారు కానివ్వండి, లాయర్ గారు, మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ రాంబాబు గారు, గోపాల్ గారు, వీళ్ళందరి యొక్క మనో అభిప్రాయాలు అనేక భావాలతో కూడుకున్న ఏక స్థిరాన్ని తీసుకురావాలి అనేటువంటి జిజ్ఞాస. అందుకే పరమాత్మ కూడా ముందు అధాతో ధర్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు. ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడగలిగింది బ్రాహ్మణుడని నిరూపించాలి. ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళకందరికీ కూడా ఎక్కడో ఒక చోట ధర్మాన్ని ఆచరిస్తూ పోయినా ఎక్కడో ఒక చోట కామ్యం అనేటువంటి పురుషార్థాల్లో కామ్యం దగ్గర ఆగిపోవలసిందే. కానీ కామ్యాన్ని దాటిపోగలిగినది ఎవరైనా ఉంది అంటే అది బ్రహ్మ మేధస్సు మాత్రమే. ఎందుకంటే మిగిలిన వారికే ఆ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్ విషయమతస్వరచోవేన ఆవహ అని మంత్రార్థంలో ఇందాక మనకు ఇస్తూ చెప్తూ ఉంటే వీళ్ళేం కాంక్షించరు. దీనివలన మన శిష్యరికాన్ని మనం చూపిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి చిన్నపాటి ప్రక్రియను మేము చేస్తున్నాం కనుక దీన్ని స్వీకరిస్తున్నటువంటి భావనతో మీ దివ్య జ్ఞానాన్ని మాకు అందించమని ఇందాక పురోహితులైనటువంటి వారు వేద పండితులు ఒక మంత్రార్థాన్ని మనకు చెప్పారు. ప్రపంచం నిందించుగాక, మనలో ఐక్యత వచ్చుగాక, రావచ్చు పోకుగాక. కానీ బ్రాహ్మణ జన్మ మాత్రము లోకానికి హితువు చేయటానికే పుట్టినటువంటి జన్మ గనుక మనము స్థాపించవలసినటువంటి ధర్మాన్ని స్థాపించే తీరాలి. అందుకే ఒక మనుస్మృతిలో ఉండేటువంటి ఒక ప్రమాణాన్ని స్మరించుకొని సభ సమాప్తి చేసేద్దాం. బ్రాహ్మణస్య చ దేహోయం నోపభోగాయ కల్పతే. ఈరోజు భోగాన్ని కాంక్షిస్తే కదండి అవమానం. ఏదైనా కావాలి అంటే వాడు అంటాడు అనేటువంటి భావన మనలో ఉంటుంది. అదే భోగాన్ని కాంక్షించకపోతే కాంక్షించినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇది మనుస్మృతి చెప్తున్నటువంటి మాట. ఈరోజు బ్రాహ్మణులకు ఏవేవి ప్రమాణ గ్రంథాలు ఉన్నాయో ఇందాక బ్రాహ్మణుల గురించి చెప్పారు. కానీ బ్రాహ్మణుల్ని హేయపరచడానికి కావలసినటువంటి గ్రంథ తిరస్కరణ అనేటువంటిది ప్రథమంగా పుట్టింది మన భారతదేశంలో. అందులో మనుస్మృతి దగ్గర ప్రారంభమైనటువంటి అనేక అంశాలు, అందులో ఎక్కడా ఏ జాతిని కించపరిచినట్టు లేదు.
కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని శబ్దాలకు, ఎందుకంటే వేదము ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రకమైనటువంటి అనేక అర్థాలు చెప్పగలిగినటువంటిది శాస్త్రం. అటువంటి అర్థాలలో వాళ్లకు తెలియనటువంటి అర్థాలను తీసుకొని గ్రంథ బహిష్కరణ చేస్తే బ్రాహ్మణ బహిష్కరణ చేయవచ్చు అనేటువంటి విప్లవాత్మకమైనటువంటి ధోరణిలో ముందు గ్రంథాన్ని విమర్శిస్తూ గ్రంథరచకులైనటువంటి అంటే రచయితలైనటువంటి బ్రాహ్మణుల మీదకి ఇది పాకబడింది. కాబట్టి ముందు మనం ఆచరించవలసింది ఏమిటి అంటే దాంట్లో ఉన్నటువంటి వాక్యములన్నీ కూడా యథార్థములే తప్ప ఏవి అయథార్థములు కావు అని మనం ఆచరించి నిరూపించి లోకంలో సుప్రతిష్ఠితం చేస్తే మళ్ళీ బ్రాహ్మణ్యం బతికినట్టే. ఇలాంటి అనేక అంశాలు మనము, ఇది విప్లవాత్మకమైనటువంటి సభ కాదు, ఆవిష్కార సభ కనుక ఈరోజు ఆవిష్కార సభలో మనం కేవలం శుభాన్ని ఆశయిస్తూ ఉగాది శుభాశీస్సులను అందరికీ అందిస్తూ సమయాతీతం కావటం చేత మొత్తం సార హృదయాన్ని ఒక మాటలో చెప్పలేం. శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్సీ అనేటువంటి ఈ సెంటర్ బ్రాహ్మణులకు సెంటర్ అయితే, ఈ బ్రాహ్మిన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ అనే దానికి పుష్పగిరి మీటం సెంటర్ ఫర్ బ్రాహ్మిన్ ఎక్సలెన్సీగా ఎప్పుడూ ఉండాలి, ఉంటుంది అని మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఒక మాట ఇందాక మన వలా నరసింహం గారు అంటూ, పెద్దలైతే ఆశీర్వదించండి, పిల్లలైతే విషస్ చెప్పండి అన్నారు. మేము పెద్దల్లో పెద్ద, పిల్లల్లో పిల్ల. కాబట్టి పెద్దలుగా ఉంటూ మీకు ఆశీర్వదిస్తూ, పిల్లలుగా ఉంటూ విషస్ చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా మనకు గుర్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యాన శిష్యాస్తు చిన్న సంశయ. కాబట్టి మన వలన ఈ యొక్క సభ ఏదైతే ప్రచారం కాబోతున్నదో ఇదంతా కూడా పాపాన్ని దహింపజేసేటువంటి త్రాతుం లోకాన్ భవదవసికాన్ దహ్య పాపచ్చమానాన్నని మనం చెప్పుకుంటున్నట్టుగా లోకంలో ఎవరైతే ద్వేషభావనలతో విలవిలలాడిపోతున్నటువంటి హృదయాలు ఉన్నాయో వారికి ఉగాది విశ్వావసునామ సంవత్సరము అంటే గంధర్వనామ సంవత్సరము. గంధర్వుడు అంటే సుగంధములను పంచేవాడు గనుక, సద్భావనలు నింపేవాడు గనుక సుగంధిం పుష్టివర్ధనం అని మనకు మంత్ర ప్రమాణములు ఉన్నాయి కనుక అందరిలోనూ కూడా బ్రాహ్మణ గురుత్వము ఏర్పడి ఈ వాక్యముల వలన మనకు శాంతే తప్ప అశాంతి ఉండదు అని గమనించే శక్తి ఆ శారదా చంద్రమౌళీశ్వరులు ఇద్దరూ కూడా లోకంలో అందరి హృదయాల్లో ప్రవేశపెట్టాలి. ఆ జ్ఞానాన్ని సమస్త జనులు తెలుసుకోవాలి. తద్వారా మన సంస్థ దినదినాభివృద్ధిగా మొత్తం భారతదేశమంతా కూడా వటవృక్షమై దక్షిణామూర్తి స్వరూపంగా ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అనేటువంటి సంస్థానం ఎదగాలి. అందులో దక్షిణామూర్తి స్వరూపంగా అందరి వాక్యములు ఒక గ్రంథస్థమై లోకంలో రాబోయేటువంటి భవిష్యకాల బ్రాహ్మణులకు ఒక దివ్యమైన మనుస్మృతిగా మారాలి అని సభలో మేము కాంక్షిస్తూ సభను ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఎందుకంటే ఇక్కడ అందరూ విద్యా నిష్ణాతులై, పదవీ నిష్ణాతులై, విశ్రాంతులై ఇప్పుడు సమాజం కొరకు ద్రోణాచార్య భీష్మస్థానాల్లో నిలబడి ఉన్నటువంటి వారి ఇద్దరి పేర్లు చెప్పామనుకోండి, అందరూ ద్రోణాచార్య భీష్మస్థానంలో ఉన్నవారే. కాబట్టి వారి యొక్క విద్య వినయ విజ్ఞానాన్ని అంచనా కట్టడం సభలో మన పని అయ్యే పని కాదు. కాబట్టి ఆ మేధస్సు ఎలా ఉంటుంది అనేటువంటి విశ్వరూపాన్ని మనం త్వరలో ఈ సంస్థ ద్వారా చూసి బ్రాహ్మణ్యానికి చేయూతగా రాబోయేటువంటి యువతకు ఆ ప్రమాణమైనటువంటి అభిలాష జిజ్ఞాసల్ని పెంపొందించేటువంటి సంస్థగా ఉండాలి అని మరొక్కసారి సభా సరస్వతిని అర్థిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. గురుదేవులు అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారికి సాష్టాంగ ప్రణామాలతో కృతజ్ఞతలను తెలియజేస్తూ ఈ సంస్థ సూత్రధారి అధ్యక్షులు ఒక సంవత్సరం పాటు సంస్థ నిర్వహణ కోసం మొత్తం ఖర్చంతా ఆఫీసు వ్యయము అంతా భరిస్తానని మొట్టమొదట ముందుకు వచ్చినటువంటి శ్రీ వద్దిరాజు విజయ్ గారు భవిష్యత్ కార్యాచరణను కృతజ్ఞతలను రెండూ కలిపి ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తారు. వద్దిరాజు విజయ్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. స్వామి గారికి నమస్కారం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాక్చువల్గా, సో అండ్ ఆల్సో ఆంటర్ప్రినర్ అండ్ బిజినెస్ మ్యాన్. సో
సో ఇట్లాంటి ఎలీట్ క్రౌడ్తో ఎప్పుడు నేను మాట్లాడలేదు. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్ బై టైమ్ ఐ ఫినిష్ దిస్ స్పీచ్. ఒక 2 నిమిషాలు తీసుకుంటా, ఎందుకంటే తప్పులు పోకూడదు అని చెప్పి రాసుకొని వచ్చాను. మీకు చాలా పెద్ద పెద్ద వాడు ఉన్నారని చెప్పి. నేను టుడే అంటే బేసిక్గా చదివేస్తాను, ఎందుకంటే చాలా మంచి కాంటెంట్ ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు రీడ్ దిస్ అవుట్. Today we gather here to celebrate a vision rooted in rich heritage and timeless values of Brahmin community. Brahmins have long been recognized for their intelligence, integrity and high moral standards. These qualities have not only defined our past, but also shape our future. It is with great pride and anticipation that I introduce Center for Brahmin Excellence. This organization is dedicated in nurturing the characteristics that have distinguished our community for generations. Our mission is to guide Brahmin youth towards becoming leaders of tomorrow. Be civil servants, entrepreneurs, scientists, or prime ministers like P.V. Narasimha Rao garu. We need more of them, and this organization is going to help achieve that. Moreover, the center will play a pivotal role in encouraging Vedic studies, ensuring that principles of Sanatana Dharma continue to thrive as long as humanity exists. The commitment to our spiritual and cultural heritage is not just for today, but for all our future generations. Our organization is designed to last forever. We'll build it in a way that it becomes a beacon of excellence and testament to our enduring values. However, the success of this endeavor depends on the collective support and blessings of each one of you. Together we can ensure the prosperity of our community and contribute to the greater good of our nation. Thank you for your unwavering support and commitments today given and the dedication. Let us move forward with confidence and determination, knowing that our efforts today will shape a brighter tomorrow. Thank you very much. Thank you all for coming. ఇంత చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు, ఇంత అకంప్లిష్ చేసిన వాళ్ళు, స్వామివారు అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ వచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. శ్రీ విజయ్ వద్రాజ్ గారు సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ అధ్యక్షులు, ఇతర పెద్దలు, ఇచ్చేసినటువంటి మహామహులు, బ్రాహ్మణ రంగంలో, పరిపాలన రంగంలో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి ఈ సంస్థకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చి ఉగాది రోజున బ్రాహ్మణ సమాజానికి ఒక చక్కని సందేశాన్ని, కార్యాచరణను అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మశ్రీ కేశాప్రగ రాజశేఖర శర్మ గారి శాంతి మంత్రంతో ఈనాటి ఈ ఉద్ఘాటన మహోత్సవం సుసంపన్నమవుతుంది, సుశోభితమవుతుంది. అందరూ లేచి 2 నిమిషాలు అందరూ లేచి నిలబడితే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ట్వాగుంసస్తనోభిः విషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారిక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. షన్నో మిత్రస్యం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. భవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం
वरिष्ठान्ते वसदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्र स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे भ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु वर्षतु पर्जन्यः पृथिवी शस्यशालिनी देशोऽयं क्षोभरहितः सन्तु निर्भयः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् शान्ति शान्ति शान्ति. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్సీ విస్తరణలో భాగంగా అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి కొరడే మహేష్, తూములూరి మోహన కృష్ణ, ఒకసారి రండి దగ్గర రండి. అదేవిధంగా భీమ్సేన్ మూర్తి, ఒకసారి పరిచయం, ప్రవీణ్ కులకర్ణి, సాత్విక్, వీళ్ళంతా సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజాలుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ సంస్థ పక్షాన అటు ఇటు భవిష్యత్తులో భాగస్వామ్యం అవడానికి ముందుకొచ్చారు. మా శ్రీనివాస్ గారు కూడా అడిషనల్ ఎస్పీ. ఓకే అయ్యా అందరూ ఫోటో. శ్రీనివాస్ గారు, ఇంకా మీడియా పెద్దలు ఎవరైనా, ప్రేమ గారు, ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు వరుసగా దంపతియుక్తంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. మీరంతా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి మా ఫోటో కోసం. అయ్యా రండి సార్. అందరూ ఒక వరుస క్రమంలో ఒక వైపు నుంచి వచ్చి ఒక వైపు ప్రసాదం తీసుకోండి దయచేసి. గురుగారు నా ఫోన్ లేదు విశ్వాస సంవత్సరం